మదనపల్లె పట్టణంలో ఆదివారం రాత్రి తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గ్రీన్ హార్ట్స్ సంస్థ సభ్యులు, పద్మశాలి సంక్షేమ సంఘం ప్రతినిధుల సమక్షంలో శ్రేయోభిలాషులతో కలిసి ఈ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న గుత్తికొండ త్యాగరాజును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన మన త్యాగరాజు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, అలాగే పద్మశాలి సంఘం నాయకులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ గ్రీన్ హార్ట్ సొసైటీ ఆధ్వర్యంలో వారి యొక్క బర్త్డే వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి బర్త్డే వేడుకలు భవిష్యత్తులో మరిన్ని జరుపుకోవాలని, అలాగే టీడీపీలో అది యొక్క ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా ఈ గ్రీన్ హార్ట్ సొసైటీ సేవా సంస్థ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారికి మరొకసారి గ్రీన్ హార్ట్ సొసైటీ సేవా సంఘం తరఫున, అలాగే పద్మశాలి సంఘం తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గుత్తికొండ త్యాగరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజకీయంలో ఎంతో కష్ట నష్టాలైనా కానీ మండల పార్టీ అధ్యక్షులుగా మొలకల్చెరు పనిచేయడం, అది గుర్తించి రాష్ట్ర అధికార ప్రతినిధి బీసీసీఎల్ అధికార ప్రతినిధిగా సేవలు చేస్తున్నటువంటి మా శ్రేయాభిలాషి అయినటువంటి గుత్తికొండ త్యాగరాజు మరెన్నో ఉన్నత పనులు అనుభవించాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు కష్టకాలంలో పనిచేస్తున్నటువంటి ఒక బీసీ నేతగా తంబలపల్లి నియోజకవర్గంలో బీసీ నేతగా ఎదగడము చాలా సంతోషకరంగా, అలాంటి వ్యక్తికి కానీ పార్టీ అన్ని విధాలుగానే మంచి పదవుల్లో ఇవ్వాలని చెప్పేసి కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జరుపుకుంటున్న గుత్తికొండ త్యాగరాజు గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న N95 అధినేత ఆఫీస్ అయినటువంటి గ్రీన్ హార్ట్ సంస్థ అయినటువంటి సభ్యులందరితో కలిసి, ముఖ్య నేతలతో అందరూ వచ్చి జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ త్యాగరాజు జన్మదినాలు ఇట్లాంటివి ఎన్నో జరుపుకోవాలని వెంకటేశ్వర స్వామి దయతో ప్రతి ఒక్కరూ ఆయన ఆశీర్వదించి ముఖ్య పదవులు అధిరోహించాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసుకొని దయచేసి పోవాల్సిందిగా కోరుకుంటాను. మా గ్రీన్ హార్ట్ సభ్యుడైన గుత్తికొండ త్యాగరాజన్ గారు, అలాగే రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన అధికార ప్రతినిధి అన్నగారు ఎన్నో పదవులు అనుభవించాలని, అలాగే తమ గ్రీన్ హార్ట్ సేవ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అలాగే సేవా కార్యక్రమంలో చాలా ముందుండే గుత్తికొండ త్యాగరాజన్ గారికి ఆ 700 ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మరిన్ని పార్టీ పదవులు చురుగ్గా పాల్గొనాలని, వీలైతే తమ్మలపల్లి ఇన్ఛార్జిగా కూడా ట్రై చేయాలని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా గ్రీన్ హార్ట్ సభ్యుడైన గుత్తికొండ త్యాగరాజన్ గారు, అలాగే రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన అధికార ప్రతినిధి అన్నగారు ఎన్నో పదవులు అనుభవించాలని, అలాగే తమ గ్రీన్ హార్ట్ సేవ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అలాగే సేవా కార్యక్రమంలో చాలా ముందుండే గుత్తికొండ త్యాగరాజన్ గారికి ఆ 700 ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మరిన్ని పార్టీ పదవులు చురుగ్గా పాల్గొనాలని, వీలైతే తమ్మలపల్లి ఇన్ఛార్జిగా కూడా ట్రై చేయాలని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన స్నేహితుడు ఆఫీస్ నందు గ్రీన్ హార్ట్ స్వచ్ఛంద సంస్థ తరఫున జన్మదినం జరుపుకుంటున్న గుత్తికొండ త్యాగరాజు నాయుడు గారికి త్యాగరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు
జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా గ్రీన్ హార్ట్ సొసైటీ తరఫున మా సభ్యులందరి తరఫున మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇతను ఇంకా మరిన్ని పదవులు అనుభవించి పార్టీలో ఎన్నో సేవలు పదవులు పొందాలని సేవలు చేయాలని కోరుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. జూలై 14వ తేదీ ప్రతి సంవత్సరం మా మిత్రులు గ్రీన్ హార్ట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం కూడా గ్రాండ్గా చేశారు. అదేవిధంగా ఈసారి కూడా మన ఎన్ఐ ఆఫీసులో గ్రీన్ హార్ట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మా సోదరులు మిత్రులు శ్రేయాభిలాసులు అందరూ కలిపి ఈరోజు నాకు ఈ విధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం, అదేవిధంగా అందరి ఆశీస్సులు అభిమానాలతో వారి యొక్క మంచి మనసుతో నాకు దేవదేవుడు ఆశీస్సులు అందించాలని కోరుకోవడం చాలా సంతోషం. అలాగే భవిష్యత్తులో కూడా మేము ఈ సామాజిక గ్రీన్ హార్ట్ సేవా సంస్థ ద్వారా మేమందరం కలిసి కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరి బర్త్డేని ఇదే విధంగా జరుపుకుంటున్నాము. దానికి అనుకూలంగా ఆ దేవుడు కూడా మాకు అన్ని సమకూర్చి మమ్మల్ని అందరినీ కూడా ఇదే విధంగా ఇంతెంత ఒడిగంత అన్నింటిలో భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందాలని చెప్పి మా గ్రూప్ సభ్యులు అదేవిధంగా మిత్రులు శ్రేయభిలాసులు అందరూ కూడా అందరికీ ఆ దేవదేవుడు చల్లగా చూడాలని చెప్పి వారి ఆశీస్సులు నాకు ఉండాలని అదేవిధంగా అందరికీ కలిసి ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను.